దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్. తెలంగాణలో సర్వే చేశాం, ఓబీసీలు 55% పైనే ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి లెక్కలే వస్తాయి. నిరుద్యోగ సమస్యపై యూపీఏ ఎన్డీఏ విఫలమైంది. మేక్ ఇన్ ఇండియా మంచిదే కానీ మోదీ ఫెయిల్ అయిండు. జీడీపీలో 2014లో 15%, ఇప్పుడు 12% పడిపోయింది. ప్రధాని ఆహ్వానించాలని కోరేందుకే అమెరికాకు విదేశాంగ మంత్రి వెళ్ళారంటూ కామెంట్. అంటే మా మోడీ గారిని అమెరికాకు పిలుచుకోరని అక్కడికి పోయినట. మేము తెలంగాణలో కులగణన చేసాం, అక్కడ దాదాపు 90% మంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలే ఉన్నారని తేలింది. అంటే దీని లెక్క ప్రకారం ఓసీలు ఎంతమంది అని తేలింది? రాహుల్ గాంధీ గారు చెప్పిన లెక్క ప్రకారం ఈ 90 మంది పోతే 10% ఉన్నారు ఓసీలు అని చెప్పి. కానీ 21% చూపించింది ఇలా. చూసినాం 90% వీళ్ళే ఉన్నారని రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. ఆయన చెప్పిండు అది పార్లమెంట్లో. మన నాయకుడు 90% అని లెక్క చెప్తా ఉంటే ఇక్కడ మనం 90 లేదు, మనం 84, 85 ఇంకా 80 ఉన్నారని చెప్తా ఉన్నాం. మేము తెలంగాణలో కులగణన చేసాం, అక్కడ దాదాపు 90% మంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలే ఉన్నారని తేలింది. దేశంలో ఓబీసీల జనాభా 50% కంటే ఎక్కడా తక్కువగా ఉండదు. లోక్సభలో బీజేపీకి చెందిన ఓబీసీ, దళిత, ఆదివాసీ ఎంపీలు కూడా ఉన్నారు. కానీ వీరికి నిజమైన అధికారం లేదు. వాళ్ళు సభలో కూర్చున్న నోరు తెరవలేరని నాకు తెలుసు. ఇదే ఈ దేశంలోనే అసలైన నిజం అని చెప్తాను. ఇదే కదా నాకు ఆదర్శమే ఉంటుంది. నోరు తెరవాల్సినటువంటి సమయం కదా ఇది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.